బ్రహ్మదేవుడి వల్ల మలయప్ప స్వామికి జరుపుకునే ఉత్సవాన్ని ప్రతి పురాటాసి నెలలో తిరుపతిలోనూ అలాగే ఇతర ఆలయాల్లోనూ బ్రహ్మోత్సవంగా ఘనంగా జరుపుతారు. బ్రహ్మోత్సవం 10 రోజుల పాటు జరుగుతుంది. స్వామి ప్రతి ప్రత్యేక వాహనంలో ఊరేగుతారు. మీ ఇంటి కొలువులోనూ మలయప్ప స్వామికి బ్రహ్మోత్సవం నిర్వహించాను అని చెప్పారు. మూడవది సింహవాహనం. సింహవాహనంలో స్వామిని చూస్తే మనకు ఉన్న శత్రు సమస్యలు తొలగిపోతాయని చెబుతారు. నాలుగవది సర్వభూపాల వాహనం. ఐదవది చాలా ప్రత్యేకమైన గరుడ వాహనం. మోహిని అవతారం తీసుకుని స్వామి ఊరేగుతారు. ఆరవది రామభ్రాంతి వలె విల్లు, బాణం పట్టుకుని హనుమంత వాహనంలో స్వామి ఊరేగుతారు. ఏడవది గజవాహనం. అందంగా ఏనుగు మోకాళ్ల మీద కూర్చుంది. దానిమీద గంభీరంగా స్వామి ఊరేగుతారు. ఇది 2 భాగాలుగా వస్తుంది. ఎనిమిదవది సూర్యుని కాంతి కిరణాలను ప్రతిబింబించే సూర్యనారాయణ స్వామి ఊరేగుతారు.